హాయ్ హలో అందరికి నమస్తే. మన వెలుగు టీవీలో గతంలో ఒక వీడియో అప్లోడ్ చేసాం. మనం జగన్ అనగానే దూకాడని చెప్పి ఏపీ యువకుడు జగన్ గారి గురించి ఒక చర్చ జరుగుతున్నప్పుడు కృష్ణకాంత్ పార్క్ దగ్గర హైదరాబాద్లోని అక్కడ కూటమి పార్టీకి చెందినటువంటి అభిమానులు ప్లస్ ఈ వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. రాష్ట్రానికి సంబంధించి అక్కడ మాట్లాడుతున్నటువంటి క్రమంలో నిజాలు ఏంటనేటువంటివి వాళ్ళకి అక్కడ క్లియర్గా చెప్తే వాళ్ళ నుంచి అటువైపు నుంచి సౌండ్ లేదు. సో ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. మన ఛానల్లో కూడా ఉంది ఆ వీడియో, కావాలంటే మీరు చూడండి. జగన్ అనగా నేను జగన్ అభిమానిని కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ యొక్క పరువు తీస్తా ఉంటే ఊరుకునే ప్రసక్తి ఉండదని చెప్పి నిజం వైపు ఉంటాను, ధర్మం వైపు ఉంటానని చెప్పి ఆ అబ్బాయి ఏపీ యువకుడు అని చెప్పి ఆ అబ్బాయికి సంబంధించి తెనాలి వెంకటేష్ ఆ అబ్బాయికి సంబంధించిన వీడియో మన దాంట్లో ఉంటుంది. ఆ వ్యక్తితో మాట్లాడినటువంటి ఈ కూటమి పార్టీకి చెందినటువంటి టీం ఎవరైతే ఉంటారో అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఉంటారు. ఈరోజు కుర్చీ తాత గురించి మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డిని బాగా అభిమానిస్తాడు కుర్చీ తాత. సో అక్కడ జగన్ గారికి సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంటే వాళ్ళు జగన్ గారికి సంబంధించి వల్గర్గా మాట్లాడుతూ ఉంటే ఆ కుర్చీ తాత వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఆ తాత మాట్లాడినటువంటి మాటలు, ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా. ఆ తాత ఏమన్నాడు అక్కడ, మీరు జగన్ గారిని ఒరే గిరి అంటే మాత్రం నా కొడకల్లారా అని చెప్పి అక్కడ వాళ్ళకి వార్నింగ్ ఇస్తే అక్కడ నుంచి చిన్నగా జారుకున్నటువంటి పరిస్థితి. సో ఆ తాత మాట్లాడినటువంటి మాటలు, ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు స్క్రీన్ పైన పెడతాను, ఒకసారి చూడండి. జగన్ గారు తొక్కుతాన్న కొడక జగన్ అరే అంటే తొక్కుతా ఏమనుకున్నా వీడు కుర్చీతా. సో అదే జగన్ ఏమనంటే తొక్కుతా నా కొడక, ఏమనుకున్న కుర్చీ తాత అంటే అని చెప్పి కుర్చీ తాత మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర కూర్చొని నిజంగానే ఒక డిస్కషన్ అనేది జరిగితే సబ్జెక్ట్తో సహా మాట్లాడచ్చు, కానీ వీళ్ళు మాట్లాడేది ఎట్లుంటుందంటే వల్గర్ లాంగ్వేజ్ అనమాట. ఇక్కడ జగన్ గారిని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంటారు. నేను కూడా చాలా సందర్భాలు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఏదైనా మాట్లాడిద్దామంటే వాళ్ళు మాట్లాడితే వల్గర్ లాంగ్వేజ్. కనీసం ఒక సబ్జెక్ట్ మనం ఏదైనా అడిగినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రం యొక్క అప్పుల పరిస్థితి ఏంటంటే జగన్ నాశనం చేశాడు, విధ్వంసం చేశాడు, ఆర్థిక విధ్వంసం జరిగింది, జగన్ గారు చేసిన తప్పు, వేల కోట్ల అప్పులు చేశాడంటే దేనికి ఎంత చేశారు, ఎక్కడ తీసుకున్నారు, గత సంవత్సరంలో ఉన్నటువంటి అప్పులు ఏంది, ఇప్పుడు ఏంది, ఆర్థిక బడ్జెట్ ఏంటి, రాష్ట్ర బడ్జెట్ ఏంటి అని చెప్తే ఎవరు చెప్పరు. సమస్యనే లేదు, వాళ్ళ నోటి వెంట రాదు. ఏమొస్తుంది, జగన్మోహన్ రెడ్డి తిట్టడం వస్తుంది. సైకో శాడిస్ట్ ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిడతారనమాట. ఇట్లా తిడతా ఉంటే చాలామంది అక్కడ కౌంటర్లు ఇస్తారు, వాళ్ళు తిడతా ఉంటారు. అరే బాబు మీకు చేతనైతే సబ్జెక్ట్ మాట్లాడడం, లేకుంటే పోండి, ఎప్పుడు జగన్ తిట్టడమేనా మీ పని అని చెప్పి చాలామంది అక్కడ కొంతమంది ఆ పార్క్ దగ్గరికి వచ్చేవాళ్ళు, తెలంగాణకు సంబంధించిన చాలామంది కౌంటర్ ఇస్తుంటారు. అట్లా ఒకసారి ఆ వెంకటేష్ అనే అబ్బాయి కూడా అదే రకంగా వేరే పని మీద వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి కూడా అదే రకంగా కౌంటర్ ఇచ్చాడు. అదే రకంగా ఇప్పుడు కుర్చీ తాత కూడా జగన్ గారికి సంబంధించి మాట్లాడుతూ ఉంటే గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాడు కుర్చీ తాత. ఇప్పుడు కూడా మరి ఆయన ఇప్పుడు కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తే వాళ్ళ అక్కడ నుంచి చిన్నగా జారుకున్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో ఎవరైనా సరే జగన్ గారు నచ్చకపోతే ఓకే, నో ప్రాబ్లం, నచ్చాలని రూల్ ఏం లేదు. కాకపోతే బూతులు తిట్టడం మారండి, బూతులు తిట్టకండి. నిజంగా ఏదైనా తప్పు ఉంటే కనుక, లెక్కలు ఏమైనా ఉంటే కనుక, దానికి సంబంధించిన లెక్కలు ఉంటే కనుక, రాష్ట్రానికి నష్టం జరిగితే దాని గురించి మాట్లాడండి. మీరు అట్లా మాట్లాడకుండా తిడితే ఇట్లా కుర్చీ తాత లాంటి వాళ్ళు ఇంకా చాలామంది పుట్టుకొస్తారు. వాళ్ళ చేతుల్లో మీరు ఇంకా నేను చెప్పలేను ఏం జరుగుతుంది అనేటువంటిది. సో మొత్తానికైతే చాలా రోజుల తర్వాత కుర్చీ తాత మళ్ళీ వైరల్ అవుతూ ఉన్నాడు. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.